నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రస్తుతం మేడిపల్లి సర్పంచ్ అభ్యర్థి సుగుణ సంపత్ గారితో ఉన్నాము. మరి వారితోనైతే మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఎలా జరుగుతుందన్న ప్రచారం ఇక్కడ? జరుగుతుందండి. మంచిగానే జరిగింది. ఇప్పుడు వారం రోజుల సంది హ్మ్. మా కార్యకర్తలతో హ్మ్. చాలా బిజీగా చాలా కష్టపడుతున్నారు నా కోసం. హ్మ్. కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి అహర్నిశలు రాత్రి పగలనుకుంటా హ్మ్. నా కార్యకర్తలు నన్ను నమ్ముకొని పార్టీని నమ్ముకొని మల్లెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో హ్మ్. ఇప్పటి వరకు అయితే మాత్రం మంచిగానే ఉంది ప్రచారం. హ్మ్. అన్నయ్య, ఒకవేళ గెలిస్తే ఎలాంటి డెవలప్‌మెంట్ చేద్దామని అనుకుంటున్నారు ఇక్కడ మేడిపల్లి గ్రామానికి? మేము కాంగ్రెస్ పార్టీ గత 50 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నాం. మా డాడీ కాడికెళ్ళి హ్మ్. మేము అదే పార్టీని నమ్ముకొని ఉన్నాం. ఆ పార్టీ కోసమే పనిచేస్తున్నాం. ఇంకొకటి అదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను సర్పంచ్ నిలబడిన ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అది నా అదృష్టం అనుకుంటా. ఎందుకంటే నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే వారితోటే తిరిగిన నేను. వారికి అనుచరుడిగా అతనికి దగ్గరగా ఉండి అన్ని రకాలుగా నేను పార్టీ కోసం సేవలు చేసిన. రేపు నేను గెలిచిన తర్వాత కూడా ఆయన సహకారంతో ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారిది. వాళ్ళ సహకారంతో గ్రామంలో ప్రజలు ఏం కోరుకుంటారో ప్రతి ఒక్క సమస్యను వాళ్ళకు నెరవేరుస్తానని ఇప్పుడు వాగ్దానం కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీకు ప్రచారంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు గాని ఎలాంటివన్నా భరోసా ఇచ్చారా మీకు? ప్రచారంలో మేము మల్లెడ్డి రంగారెడ్డి గారిని ఇంటికి పోయి కలిసినాము. కలిస్తే నేను ఊరికి రమ్మని చెప్పినట్టు ఎలక్షన్ల సమయం కాబట్టి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల రాలేకపోయాడు. మరి ప్రజలకు ఆ గ్రామంలో ఏమైతే అవసరం ఉందో ప్రజలకు వారు తెలుసుకొని వారి సమస్యలు నేను నెరవేరుస్తానని నువ్వు మాట ఇయ్యి, నువ్వు మాట ఇస్తే నేను ఇచ్చినట్టే. నేను ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురా, దాన్ని నెరవేర్చే బాధ్యత నాదేనని కూడా ఈ మైండ్పల్లి ప్రజలకు చెప్పమని కూడా చెప్పండి నాతోటి. ఎక్కడ పోయినా కానీ నాకు ప్రతిపక్షంగా నాకు ఆపోజిట్గా ఏ ఏ పార్టీ వాళ్ళు కూడా నన్ను వ్యతిరేకిస్తున్నట్టు మాత్రం ఇప్పటివరకు కనిపించలే. ఎక్కడ పోయినా నువ్వే గెలుస్తావు బిడ్డ అని నన్ను ఆశీర్వదిస్తారు ప్రతి ఒక్కరు. ఇంకో పార్టీ అభ్యర్థి ఏమంటే తిరుగుకుంటూ కూడా నేను కలవగానే నువ్వే గెలుస్తావనే ధైర్యం నాకు ఇస్తారు. ఇంకా అంటే ఇప్పటి వరకు డెవలప్‌మెంట్ ఏమన్నా కాలేదు అని అనుకుంటున్నారా మేడిపల్లి గ్రామంలో ఇక్కడ? ఇప్పటి వరకు అంటే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది వెనకబడిపోయింది. ఏమున్న నాయకులు మాత్రమే సంపాదించుకోరు. ఫార్మాసిటీ పేరుతోటి గ్రామంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీలో గెలిచిరు. సరే మాకు న్యాయం చేయకున్నానని జనాలకు ఏం న్యాయం చేసిరో మీకైతే తెలుస్తుంది. అభివృద్ధి అనేది మేడిపల్లి నాయకులే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇక్కడ ఏం అభివృద్ధి చేయలే. నాయకులను వాళ్ళ లీడర్లను మాత్రమే అభివృద్ధి చేసింది తప్ప గ్రామాలను ఎక్కడ అభివృద్ధి చేసినది అయితే కనిపించట్లేదు మా ఊర్లో మాత్రం. అయితే ఒకవేళ మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినాక ఫస్ట్ వాగ్దానం ఏమి ఇస్తారు ప్రజలకి? ఏమి నెరవేరుస్తారనుకుంటున్నారు ఇక్కడ? నేను గత 10 రోజుల సంది ప్రచారంలో చూసిన ప్రతి ఇంటికి పోయినా ప్రతి గడప తొక్కిన ప్రతి ఒక్కరు ఎక్కువ నాకు కనిపించిన సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా చేసేది ఇందిరమ్మ ఇండ్లు. నా తెలివి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వాలు ఇందిరమ్మ కార్డు నుంచి పేదోనికి కూడు గూడ నీడ అన్నట్టు వాటి మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుకు సాగడం జరుగుతుంది. ఇప్పుడు కూడా దాదాపు నేను వార్డు నెంబర్ కూడా గతం నుంచి ఎప్పుడు కాలేదు. మొదటిసారిగా సర్పంచ్ నిలబడుతున్నా. ఏది కాకుండా ఇక్కడున్న నా నాయకులు నా కార్యకర్తల సహకారంతో నేను ఊరికి 30 ఇందిరమ్మ ఇండ్లు తీసుకురావడం జరిగింది. అలాంటిది రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. ఒక 30 స్ట్రీట్ లైట్లు ఇప్పించడం జరిగింది. కొన్ని సీసీ రోడ్లు 50 లక్షలతోటి సీసీ రోడ్లు గిట్లా ఏర్పాటు చేసినాం. ఇంకో ₹1,00,00,000 శంకుస్థాపన ఇనాగ్రేషన్ ఇట్లా చేసిన ఉంటుంది. అవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి ఇట్లా పూర్తి చేస్తాము. ఇంకా రేపు నేను చేయాల్సిన ఇట్లా చాలా పనులు ఉన్నాయి. కానీ మొట్టమొదటి సమస్య మాత్రం ఇందిరమ్మ ఇండ్లు. ఇల్లు లేని నిరుపేదలు చాలామంది కనిపిస్తున్నారు. వారికి మొట్టమొదటి వాగ్దానం అదే ఇచ్చిన. నా వాగ్దానాలలో ఇంకా కొన్ని ఉన్నాయి. మొదటిగా ఇది ఒక సమస్య పెద్దదిగా అనిపించింది నాకు. ఖచ్చితంగా ఏ ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కట్టిస్తాం. ఎమ్మెల్యే గారు ఇట్లా చెప్పిండు, 100 ఇండ్లు ఇవ్వడానికైనా నీకు మాట ఇస్తున్నానని నాకు భరోసా ఇచ్చి మా నాయకులం అందరం కలిస్తే మాకు ధైర్యాన్ని ఇచ్చి పంపించిండు అతను. చివరిగా మేడిపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మేడిపల్లి గ్రామ ప్రజలకు నేను గెలిచిన తర్వాత చెప్పిన ఈరోజు వాగ్దానం అంబేద్కర్ స్టార్ట్స్ దగ్గర మాట్లాడినా. గెలిచిన తర్వాత మొదటిగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించడం నా బాధ్యత. రెండవది రేషన్ కార్డులు. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నాయి కట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెళ్ళం మొగనికి భార్యాభర్తలకు ఇద్దరికి వచ్చేది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒకరికి ఇస్తే ఒకరు కట్ చేసారు వాళ్ళు పింఛన్లు. అప్పుడు ఇద్దరు బతకాలే ముసలోళ్ళు.
భార్య భర్తలు ఇద్దరు బతకాలి. కానీ ఇప్పుడు ఏమైంది, ఒకరు బతకాలి, ఒకరు చావాలి. ఈ 10 ఏళ్ల నుంచి అట్లాంటి పింఛన్లు పేర్లు కొన్ని చాలా మంది తీసేసారు. కొత్త పింఛన్ అనేది రావడం లేదు. అలాంటి సమస్య చాలా పెద్దగా ఉంది ఊర్లో. ఆ పింఛన్లు ఇప్పించే బాధ్యత కూడా నా బాధ్యతగా నేను వారికి మాటిచ్చిన. రెండవది, సీసీ రోడ్లకు సంబంధించి కొన్ని ఏరియాలో లేవు, అవి చేపిస్తాం. ఫార్మాసిటీకి సంబంధించి ఇట్లా చెప్పినాం. ప్రభుత్వ నిర్ణయం తెలియదు. నేను గ్రామంలో చిన్న స్థాయి సర్పంచ్ని. అది ఏదేమున్నా కానీ మా ఎమ్మెల్యే గారి మాటలతోటి ఎమ్మెల్యే గారు మాత్రమే చూసుకుంటాడు. అది అట్లా దానికి సంబంధించి నేను ఎటువంటి వాగ్దానం ఇవ్వలేదు. ఇంకొకటి ఏమి ఇచ్చినాం, క్రీడా గ్రౌండ్ మేడిపల్లి నక్కడతలో ఉన్న యూత్ యాచర మండలంలో ఇంత పెద్దగా ఎక్కడ ఉండరు. ఆల్ పార్టీలలో ఉంటారు. అట్లా వాళ్ళకి స్టేడియం లెక్క ఒకటి తయారు చేసుకొని గ్రౌండ్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్లు కానీ క్రికెట్ ప్లే గ్రౌండ్ కానీ అలాంటివి చేయాలని ఒక డిమాండ్ ఉన్నది వాళ్ళకు. నేను వాళ్ళకి ఏం చెప్పినా ఎమ్మెల్యే గారి సహకారంతో నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. దేవుని అదృష్టం వల్ల దయదలిస్తే అది, ఎందుకంటే అది గవర్నమెంట్ భూమి కాదు, ఫార్మాసిటీ కిందకి పట్టభూమి లేక తీసేసుకురు ఆల్రెడీ. అది ప్రయత్నం చేస్తామని ఇట్లా మాట ఇచ్చినాం. ఇంకా రెండోది ఏంది, వాటర్ ట్యాంక్కి సంబంధించి ఫిల్టర్ వాటర్లకు కొన్ని ఫిల్టర్ మిషన్ పెట్టాలని అడిగారు. దాని మీద కూడా దృష్టి పెట్టిన, అది ఇట్లా చేపిస్తానని మాట ఇచ్చిన. ఇంకొకటి, మేడిపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి పెద్దది, యాచర మండలంలో పెద్దది, 4000 ఓటు బ్యాంక్ ఉంది, 3600. ఇలాంటి పెద్ద గ్రామంలో ఒకటి చిన్నది అంటే మామూలుగా ప్రభుత్వ ఆసుపత్రి కావాలని చాలా రోజుల సంది డిమాండ్ ఉన్నది. దానికి సంబంధించిన ఇట్లా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాం. ఆయన ఇట్లా మాట ఇచ్చిండు. మొన్న ఎమ్మెల్యే గారికి ఇట్లా గ్రామానికి రావడం జరిగింది. దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ప్రజలందరికీ మాట ఇచ్చిన నేను. మరొకటి, చదువుకున్న విద్యార్థులు ఇట్లా చాలా మంది ఉన్నారు. గత సర్పంచ్ల కాడికి వెళ్ళి ఇట్లా మాట ఇస్తారు, తప్పుతారు. అది ఒక బిల్డింగ్ లేకనో లేకపోతే దేనికో తెలియదు, కానీ గ్రంథాలయం కావాలని ప్రతి ఒక్కరు డిమాండ్ ఉంది. కూర్చోవడానికి సరే పొద్దున పూట పోయి ఒక అర్ధగంట సేపు ఏం జరుగుతుంది, గ్రామంలో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి కనీసం ఏడ ప్లేస్ లేకుండా ఉంది. అది ఒక రూమ్ ఆఫీస్ లేక గ్రంథాలయాన్ని కట్టించి ప్రతి చదువుకున్న విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తానని కూడా చెప్పిన.